పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రగతి పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గత వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. మంగళవారం 43వ డివిజన్లో సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్, కొమ్మినేని నగర్లో 1,79,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, ప్రసాద్, జమ్మల వీరాంజనేయులు, సాయి, మన్నవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరు పశ్చిమలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్, అదేవిధంగా కొమ్మినేని నగర్లో ఈ రోడ్లు, డ్రైన్లు వేసుకోవడం జరిగింది. ఒక చోట కలవట్టు కూడా అవసరం ఉంటే అక్కడ కూడా వేసుకోవడం జరిగింది. అయితే దాదాపుగా 49 లక్షల అంటే మొత్తం మీద 1,79,00,000 రూపాయల వర్క్స్ ఇవాళ వేసుకోవడం జరిగింది. సాయిబాబా రోడ్లో పూర్తిగా 580 మీటర్ల పొడవున డ్రైన్ వేసుకుంటున్నాము. ద్వారకా నగర్కి వచ్చేటప్పటికి 485 మీటర్ల సీసీ రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా మన కొమ్మినేని నగర్ ఫస్ట్ లైను, సెకండ్ లైను కలుపుకొని 1020 మీటర్ల డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొమ్మినేని నగర్ 2వ లైను, 3వ లైన్కి అనుసంధానంగా రోడ్డు, డ్రైన్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఇవి ఎప్పటి నుంచో కూడా రోడ్డు లేని, డ్రైన్స్ లేని పరిస్థితి దాదాపుగా నాకు తెలిసే ఇక్కడ మేము ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక మంచి నాయకత్వం లేక, ఏ పనులు శాంక్షన్ కాక, పనిచేసే కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సరిగ్గా లేక పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే మంచి ప్రభుత్వం వచ్చింది. అన్ని వర్క్స్ని ఒకేసారి పెట్టుకొని ఈరోజు దాదాపుగా 1,79,00,000 కొమ్మినేని కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరిగింది. 4 కాంట్రాక్టర్ల మీద ఈ వర్క్స్ జరగబోతున్నాయి. అత్యంత త్వరితగతిన ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలకి సౌకర్యార్థం ఈ రోడ్డుని, డ్రైన్ని తీసుకొస్తామని కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విధాల గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు చాలా ఆనందం వ్యక్తం. సెలవు తీసుకుంటాం.